అంతర్వేది తీరంలో సముద్రం రంగు మారింది. గోదావరి వరదతో పాటు వచ్చిన వ్యర్థాలతో మురికి కూపంగా మారింది. బీచ్ ప్రాంతం కంపు కొడుతూ ఉండడంతో పర్యాటకులు ఆమడ దూరం నుంచి పారిపోతున్నారు. బీచ్ కి పూర్వ వైభవం తీసుకురావాలంటూ అధికారులకు స్థానికులు విన్నవించుకుంటున్నారు. చూశారుగా, ఇది ప్రఖ్యాతిగాంచిన అంతర్వేది బీచ్. ఇక్కడి నీరు మట్టి రంగులోకి మారిపోయింది. అంతేకాదు, దుర్వాసన కొడుతోంది. ఎప్పుడూ స్వచ్ఛంగా కనిపించే సముద్రపు నీరు ఎందుకు రంగు మారింది? నిత్యం పర్యాటకులతో కిక్కిరిసే అంతర్వేది బీచ్ ఇప్పుడు వెలవెలబోతోంది. ఎప్పుడూ స్వచ్ఛంగా మెరిసే సముద్రపు నీరు ఇప్పుడు మట్టి రంగులోకి మారింది. తీరం వెంబడి మురికి వ్యర్థాలతో నిండిపోవడంతో బీచ్ ప్రాంతం అశుభ్రంగా మారిపోయింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులు స్నానం చేయకుండానే నిరాశతో తిరిగి వెళుతున్నారు. ఎన్నిసార్లు శుభ్రం చేసినా సముద్రంలోకి తరలి వచ్చే వ్యర్థాలు మళ్లీ మళ్లీ చేరుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. స్వామి ఆలయానికి వచ్చే పర్యాటకులంతా బీచ్కి వెళ్లడం పరిపాటి. కానీ ఇప్పుడు బీచ్ దగ్గరకు వచ్చే పర్యాటకులు ఆమడ దూరం నుంచే వెనుదిరుగుతున్నారు. అంతర్వేది బీచ్ను శుభ్రపరచవలసిన గ్రామ పంచాయతీ అధికారులు చేతులెత్తేశారు. వ్యర్థాలు, చెత్తాచెదారాలు భారీగా చేరడంతో బీచ్ని శుభ్రపరచడం మా వల్ల కాదని తేల్చి చెబుతున్నారు. అంతేకాదు, అంతర్వేది బీచ్ను శుభ్రపరచాలని కోనసీమ జిల్లా కలెక్టర్ను గ్రామ పంచాయతీ సర్పంచ్ సభ్యులు కోరుతున్నారు. అంతర్వేది బీచ్ ప్రాంతాన్ని పరిశుభ్రంగా మార్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అప్పుడే ఈ ప్రాంతం పర్యాటక శోభను సంతరించుకుంటుందని చెబుతున్నారు.